హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 13వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. గౌతమ్ వాయిస్లోని కమాండ్ ఒక్క నిమిషం శేషేంద్రాన్ని కూడా భయం పెట్టేసింది. అయినా తనను తాను తమాయించుకొని, ఏరా ప్రేయస్ననగానే అంత పౌరుషం వచ్చిందా నీకు? అసలు అప్పుడే దాన్ని నరికి పోగులు పెట్టాలి అనుకున్నాను. అంత కోపం వచ్చింది నాకు. కానీ నెమ్మదిగా ఆలోచిస్తే ఇప్పుడే వద్దులే అని ఆలోచించాను. స్మాల్ గేమ్, ఒకే దెబ్బకి రెండు పక్షులు, ప్రేమ పక్షులు. హుష్, సంత పెళ్ళాం ఇంకో కుర్రాడిని చూసి ముచ్చట పడితే ఏ భర్త ఊరుకుంటాడ్రా? నువ్వు ఊరుకున్నావేమో గాని నాకంత శాంతి సహనాలుండవు. ఈ రోజు నుంచి నువ్వంటే మరింత కోపం పెరిగింది నాకు. అందరికీ నువ్వంటే గ్లామరే. అమ్మాయిలు ఎప్పుడు నీ వెనకాలే. నువ్వంటే పడి చిచ్చే డైరెక్టర్లు ఇంతవరకు ఏ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కి లేని పరపతి నీకొచ్చింది. గతంలో ఈ రంగంలో ఎవ్వరికీ లేదు ఇంత పాపులారిటీ. ఒక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కి జనంలో ఇంత పాపులారిటీనా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రంగంలో పాతుకుపోయినా మాకెవ్వరికీ లేని పేరు నీకు రావడం చూసి నా మనసు కొతుకుత ఉడికిపోసాగింది నాకు. మా జీవితకాలంలో మొత్తంలో మేము సాధించలేనిది ఎంతరా నీ వయసు? నీది 30 కూడా నిండని నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు సాధించావు. చివరికి నా భార్య కూడా కాదు, ముందు నీ ప్రేయసి, తరువాతే నా భార్య కదా? ఎలారా? అది అసలు ఎప్పుడు బయటికే రాదు. ఎప్పుడు కలిసావు దాన్ని? ఇంత కథ ఎప్పుడు నడిపావు అన్నాడు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు దాని గురించి బాగా ఎంక్వైరీ చేసి మరీ చేసుకున్నాను. అసలు చూడగానే చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే రూపం ఆమెది. మొదటి చూపుకే నచ్చేసింది. తండ్రి చాటు బిడ్డ, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ కూడా ఇస్తుంది. అసలు బయటికే రాదు. కానీ నీతో ఇంత దూరం ఎలా వచ్చింది? అది అంత తొందరగా పడదు అని దాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని అప్పుడే అప్పుల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని, దాని తండ్రి అనారోగ్యాన్ని అన్నింటినీ వాళ్ళ పిన్ని ముందు పెట్టి క్లియర్ చేస్తాను అని చెప్పి ఆశ చూపి నేను చేసుకుంటే నువ్వేం చేశావురా? దాన్ని మనసులో సింహాసనం వేసుకొని కూర్చుండిపోయావు. పైగా అది నీ ప్రతిరూపాన్ని. చివరికి దాని పిన్నిని బెదిరించి అది పోయేటట్లు చేశాను. అసలు ఒక పట్టాన ఒప్పుకోలేదనుకో, చివరికి చావడానికి కూడా తెగించింది. కానీ నేను వదులుతానా? అది బ్రతుకుండగానే నరకం చూపించాలి కదా, అందుకే బలవంతంగా తీయించేశాను. అక్కడే నాకు ఇంకా నీ పైన కసి పెరిగింది. మొదట నువ్వు అనుకోలేదు, వయసు వేడిలో తొందరపడిందేమో అనుకున్నాను. కానీ అది అలా కక్కుర్తి పడేదే కాదు. ఎంత వెతికానో తెలుసా? అది ఎవరిపై మనసు పడిందో అని. ఒకవైపు దాని టెన్షన్, ఇంకోవైపు నీ టెన్షన్. దాన్ని అన్ని వైపుల నుండి వాచ్ చేస్తూ ఉంటే చివరికి దొరికింది. అది దాని ఫ్రెండ్తో మాట్లాడుతూ దొరికిపోయింది. ప్రతి క్షణం నీ నీడలా ఉంది. నిన్ను కాపాడుకుంటూ వచ్చింది. దాన్ని ఫ్రెండ్ చెల్లెల్ని తీసుకుని వచ్చి నీ ఆఫీసులో పెట్టింది. ఇంత జరుగుతున్నా నువ్వేమో ఏమీ తెలియనట్లు నీ పనిలో నువ్వుండి నీ పెళ్ళాన్ని ఇంకొకరిచ్చి పెళ్లి చేయాలి అనుకుని రెడీ అయిపోయిన్నావు. ఆ మండే అగ్నికి పరాకాష్ట అది. దానితో నాలో ఉన్న అగ్నిపర్వతం బద్దలైపోయింది. నిన్ను చంపకూడదు, నిన్ను కుమిలి కుమిలి పోయేలా చెయ్యాలి అనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నీ భార్య విషయం బయటపడింది. దాన్ని అవకాశంగా మలుచుకున్నాను. గౌతమ్కి మాటలు రాకుండా చూస్తూ ఉన్నాడు. తాను నష్టపోయాడు అనే కన్నా తన ప్రాణం అతని చేతుల్లో ఎంతగా విలువెల్లాడింది అని తలచుకుంటేనే అతని రక్తం మరిగిపోతూ ఉంది. ప్రతిరూపం అంటే మొదట అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం తనని పట్టుకున్న వాళ్ళందరినీ విదిలించి శేషేంద్ర గొంతును గట్టిగా పట్టుకొని, ఎంత పని చేశావురా? అసలు నిన్ను బ్రతకనివ్వకూడదు. ఈ క్షణం నా చేతి నుండి నిన్ను ఎవ్వరు కాపాడలేరు అనుకున్నాడు. శేషేంద్రకి ఊపిరి ఆడటం లేదు. కష్టంగా ఉంది. ఇంకొక 2 నిమిషాలు గౌతమ్ అలాగే పట్టుకుంటే చనిపోయి ఉండేవాడు. అతని చుట్టూ ఉన్న వాళ్లంతా బలవంతంగా గౌతమ్ని వెనక్కి లాగితే అప్పుడు వదిలాడు గౌతమ్. బలవంతంగా శేషేంద్ర ఊపిరి తీసుకొని అతని వైపు ఇంకా నవ్వుతూ చూస్తున్నాడు. ఏరా, నువ్వు కట్టుకున్నది వేరే ఎవరినో ప్రేమిస్తే నువ్వు శాంతంగా ఉంటావేమో. వేరే ఎవరినో ప్రేమించింది నన్ను కట్టుకుంటే, కట్టుకున్న తర్వాత కూడా వాడితో మానసికంగా కాపురం చేస్తూ ఉంటే నేను భూమి లోపల పాతేస్తాను అని అన్నాడు. గౌతమ్ అసహ్యంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు. తాను జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఈ యజ్ఞాన్ని నిర్వహించాడు. ఇది తన ఒక్కడిదే కాదు, తన బుజ్జమ్మ కళ, ఆశయం కూడా.
ఈ స్థానానికి రావడం కోసం కష్టం అంతా ధారపోశాడు. ఈ రంగానికి ఒక గౌరవం కలిగించాడు, ఉప్పెను సృష్టించాడు. ఒక విజయం వెనక ఇంత కష్టం ఉంటుందని తెలియని వాళ్ళు కేవలం విజయాన్ని చూసి ఈర్ష్యపడుతున్నారు. తనకున్నది ఒకే ప్రపంచం, ఈ ఫ్యాషన్ వరల్డ్. బయట ప్రపంచంలో ఇంత అసూయ ద్వేషాలు ఉంటాయని తెలియనంతగా తన ప్రపంచంలో మునిగిపోయాడు గౌతమ్. అలసిపోయేటట్లు పనిచేసి రావడం, బుజ్జమ్మ లోకంలో విహరించడం, ఇది తప్ప తనకు అసలు ఏమీ తెలియదు. అది తప్పేనా అని అనుకున్నాడు. శేషేంద్ర నవ్వుతూ, ఏరా ఫ్యూజ్ ఎగిరిపోయిందా నీకు? నీ భార్య విషయం తెలియగానే నువ్వు మండిపోతావు అనుకున్నాను, పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? పెద్ద మనసున్నవాడిలాగా దానికి మళ్ళీ పెళ్లి చేస్తున్నావు. కానీ నీ అంత విశాల హృదయం నాకు లేదురా. అందుకే నిన్ను దాన్ని ఒకేసారి నరికేయాలి అనుకున్నాను. ఒక ఆడదాని మనసులో మనం లేకుంటే వాళ్ళతో కాపురం ఎలా చేస్తారు? అది శవంతో చేసే కాపురంతో సమానం. నిజ జీవితంలో ఒకసారి చూడండి, రోజుకు కొన్ని లక్షల శవాలు కాపురాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి గతిని ఇంకో ఆడదానికి నేను ఎలా పట్టిస్తాను? మనసుకు నచ్చిన వారితో చేసేది సంసారం అవుతుంది, నచ్చని వాడితో పక్కన పడుకొని చేసేది ఏమంటారు? మీ ఊకే వదిలేస్తున్నాను. ఇంకా మీ భార్య, ఎందుకో ఆ పదం పలికేటప్పుడు గౌతమ్కి చాలా కష్టంగా అనిపించింది. మీరు అపోహపడుతున్నారు, అసలు అప్పటి నుండి మేము కలుసుకోనే లేదు తెలుసా మీకు అని అన్నాడు గౌతమ్. ఆహా అవునా, అయితే తొందరలో కలుసుకుందరు గాని అని నవ్వాడు శేషేంద్ర. స్వర్గంలో అని. గౌతమ్ అతడి వైపు సూటిగా చూశాడు. నువ్వు డబ్బులో ఆనందం ఉంది అనుకుంటున్నావు, అందుకే ఇంత నీచాన్ని దిగబడ్డావు. ఆనందం అనేది పనిలో, డబ్బులో, కార్లు, బంగ్లాల్లో, చివరికి సెక్స్ లో, దేనిలోనూ కాదు. అర్ధరాత్రి దాటాక నిద్రలో నీ మెడ చుట్టూ పరుచుకునే 2 చేతుల మధ్య నిశ్చింతలో ఉంది. సర్వం మరచి నీ గుండెలపైన తలపెట్టుకుని నిద్రపోయేవారి నిశ్చింతలో ఉంటుంది. నీ కోసం తినకుండా ఎదురు చూసేవారు ఒక్క క్షణం ఆలస్యమైతే నీకు ఏమైందో అని కలవరపడే వారిలో, ప్రతి క్షణం నువ్వు తిన్నావా లేదా అని ఆలోచించే వారిలో, తమకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను కౌగిలించుకొని దాన్ని మర్చిపోయే వారిలో ఉంది. నీ జీవితంలో ఏ స్టేజీలోనూ అది నీకు లభించదు. నువ్వు ఎంచుకున్న మార్గం ద్వారా. నువ్వు ఎంత తప్పు చేశావో నీకు తెలియదు. అభం శుభం తెలియని అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారు మీరు. ముక్కుపచ్చలారని ఇంకా ఈ భూమి మీదకి రాని ప్రాణాన్ని చిదిమేశావు. అసలు నువ్వు మనిషివేనా? మనిషి పుట్టుకున్నా నువ్వు పుట్టింది నీలాంటి వాడినా నా కంపెనీలో చేర్చుకుంది. రే, అది నా కంపెనీ అని అరిచాడు శేషేంద్ర. కిటికీ దగ్గర నిలబడి చీకట్లో చూస్తూ ఉంది రాధి. జరిగిందంతా తలుచుకుంటూ ఉంటే ఆమె కాళ్ళు చేతులు ఆడటం లేదు. కొన్ని నిమిషాల క్రితం తాను తన భర్త గదిలోకి వెళ్ళింది, ఏముందో చూద్దామని. డిజిటల్ లాక్ ఓపెన్ కాలేదు. ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వటం లేదు. చివరి అస్త్రంగా అతని పేరే ప్రయత్నించింది. లక్కీగా అది ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళిన ఆమెకి నోట మాట రాలేదు. రూమ్ నుండా గౌతమ్ తన ఫోటోలు, వాటికి ఎర్రగా ఇంటూ మార్క్ వేసి అతను రాసుకున్న డైరీ. అది చదువుతూ ఉంటే ఒక మనిషి మీద ఇంత విషం చిమ్మొచ్చు అని అనిపించింది. మొదటి భార్యను చంపిన విషయం చదివి ఆమెకు అక్కడే స్పృహ తప్పినంత పనైంది. ఆమె నిలువునా వణికిపోయింది. ఇంకా మిగతావి చూడటానికి ధైర్యం సరిపోలేదు. అంతేకాక కళ, వేణు, గిరి, వర్ష, కావ్య అందరి ఫోటోలున్నాయి. వాటన్నిటిపైన ఇంటూ మార్క్. అంటే కావాలని అందరినీ గౌతమ్ నుండి దూరం చేసుకుంటూ వెళ్ళాడా? టేబుల్ పైన చూసింది. అన్ని ఏవో పేపర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా కొన్ని ఫైల్లో క్లోజ్ చేసున్నాయి. వాటిని ఓపెన్ చేసి చదివితే తల తిరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి సీడీలు, ఏవేవో ప్రూఫ్లు, గౌతమ్ దగ్గర రాయించుకున్న పేపర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నిటినీ చదివే కొద్దీ ఆమెకు ఒక మనిషి ఇంత నిజాలు దిగజారుతాడా అని అనిపించింది. ఏం చేయాలో తోచక అన్నిటినీ కలెక్ట్ చేసుకొని వాటన్నిటిని భద్రంగా దాచుకొని బయటకు వచ్చింది రాధి. ఆమె మొహంలో రక్తం ఇంకిపోయినట్లు పాలిపోయి ఉంది. ఇందాక సిఐ చెప్పిన ఒకే ఒక వాక్యం ఆమెను కలవరపెడుతుంది. గౌతమ్ పారిపోవడానికి సహాయం చేస్తున్నది మీ భర్త గారే అన్న వాక్యం. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఆమెకు భర్త గురించి బాగా తెలుసు. గే, సెక్స్ కోసం, తాగుడు కోసం, రేస్ల కోసం ఏమైనా చేస్తాడు. తాగుడు లేకపోతే మతి భ్రమిస్తుంది అతనికి. రేస్లో ఓడిపోతే పిచ్చెక్కిపోతుంది. మనిషి రక్తానికి అలవాటు పడ్డా పులిలాంటి వాడాతడు.
కంపెనీలన్నీ లాస్ అయిన తర్వాత అతడు ఎంత ఫ్రస్ట్రేషన్ అయ్యాడో తాగిన తర్వాత అతడు మాటలే ఆమెకు చెప్పాయి. ఆమె ఒక ప్రేక్షకురాలై గమనిస్తూనే ఉండేది. అతడిలోని రాక్షసుడు రోజురోజుకి విజృంభించడం భారీగా గుర్తించింది. అటువంటి తన భర్త గౌతమ్ని రక్షించడం ఏంటి? ఆమెలో ఏదో అనుమానం పెరిగి పెద్దదవుతూ ఉంది. అందులోనూ సిఐ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఇంకా బలపడిపోయింది. తనేం చేయగలదు? అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా తెలియదు. తన భర్త తెలివితేటల గురించి, క్రిమినల్ బ్రెయిన్ గురించి తన వివాహ సమయంలోనే ఆమె గుర్తించింది. సర్వం పోగొట్టుకున్న తన తండ్రిని, అతని ఆరోగ్యాన్ని గురించి చెప్పి తన పిన్నిని భయపెట్టి తనని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఇంకా గుర్తుంది. అంత క్రిమినల్ తెలివితేటలున్నా తన భర్త ఈ రోజు గౌతమ్ని రక్షించాడంటే కారణం గౌతమ్ దగ్గరున్న షేర్ సర్టిఫికేట్లు. అవును, తెలివిగా వాటిని తన పేరు మీద మార్చుకోవడానికి గౌతమ్ మీద ప్రేమ ఉన్నట్లు నటించాడు. కంపెనీ వ్యవహారాలన్నీ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవడానికే ఇలా రక్షిస్తున్నట్లు నాటకమాడుంటాడు. ఎలాగో ఫారెన్ వెళ్తున్నాను అన్న భ్రమలో గౌతమ్ ఆ కాగితాలన్నిటి మీద సంతకం పెట్టుంటాడు. ఏం చేయాలి అని కిటికీల నుండి అలాగే రోడ్డు వైపు చూస్తూ ఉంది. వచ్చిపోయే వాహనాలు ఆమె ఆలోచనలాగానే చెదురుమదురుగా ఉన్నాయి. ఆమె ఆలోచనలను చెదురుస్తూ రోడ్డు మీద దూరంగా ఒక కారు ఆగింది. ఆమె జాగ్రత్తగా చూసింది. ఆ చీకట్లో అది తమ కారే అలాగే ఉంది. కానీ అందులో నుంచి దిగింది తన భర్త కాదు, ఎవరో ఇద్దరు వ్యక్తులు. అందులో ఒక వ్యక్తి గౌతమ్. ఎస్, ఖచ్చితంగా గౌతమ్ నీడను కూడా తాను పోల్చుకోగలదు. కానీ ఈ సమయంలో గౌతమ్ తమ ఇంటి ముందు ఆమె సిక్స్ సెన్స్ ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లు అనిపించింది. కారు మళ్లీ కదిలింది. ఆమెకెందుకో భయం వేసింది. ఏదో అదృశ్య శక్తి మృత్యువును సూచిస్తూ ఆమెకు సంకేతం పంపుతుంది. కారు మెయిన్ గేట్ లో నుంచి లోపలికి వస్తుంది. కిటికీ మూసేసి ఆమె కిందకు పరిగెత్తింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. భర్త లోపలికి వస్తూ ఉండటం చూసి ఆమె సోఫా వెనక్కి తప్పుకుంది. శేషేంద్ర మెట్లెక్కి లోపల ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాడు. ఆమెను చూడలేదు. ఆమెకి క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంది. బయట రోడ్డు మీద గౌతమ్, మరో వ్యక్తి ఉన్నారు. వెంటనే గౌతమ్ని చేరుకోవాలి. కలుసుకుని అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి. జరుగుతున్నదంతా చెప్పాలి. తన భర్త అతని మోసం చేస్తున్నాడు అని చెప్పాలి. వెంటనే గౌతమ్ని రక్షించుకోవాలి. ఎలా? ఇప్పుడు కలుసుకోలేకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ అతన్ని కలుసుకోలేకపోవచ్చు. తన భర్త అతన్ని విదేశాలకు పంపించవచ్చు. లేదా ఆమె మరి ఆలోచించలేకపోయింది. సోఫా వెనక నుండి వచ్చి కటన్ వెనక నిలబడి అక్కడ ఉన్న కిటికీ వైపు చూసింది. కిటికీకి ఉన్న కటన్ కాస్త తొలగించి చూసింది. దూరంగా చీకట్లో రెండు ఆకారాలు అక్కడ నిలబడి ఉన్నాయి. అందులో ఒకరు గౌతమ్. ఆమెకి అతను ఇంకా ఎందుకు అక్కడ నిలబడి ఉన్నాడో అర్థం కాలేదు. తలుచుకుంటే 10 మందిని కొట్టగలడు. ఎందుకు అక్కడి నుండి కదలలేకపోతున్నాడు? వాడిని కొట్టి రావచ్చు కదా అని అనిపించింది. మళ్లీ వెంటనే అతన్ని కదలలేకుండా ఏమైనా చేశారా అనిపించింది. అదే సమయానికి శేషేంద్ర మెట్టు దిగుతూ కనిపించాడు. అతని చేతిలో గన్ కూడా ఉంది. ఆమె కోసం వెతుకుతూ ఉంది అది. శేషేంద్ర కిందకు వచ్చి ఆమె కోసం చుట్టూ చూస్తున్నాడు. ఎక్కడా కనపడలేదు. ఇంట్లోనే ఉంది అని అర్థమవుతుంది. అందుకే వెంటనే బిగ్గరగా, ఓయ్ మిస్సెస్, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా అన్నాడు. డియర్ మిస్సెస్, నా గది తలుపులు తీసావంటే అన్నీ చూసావన్నమాట. సాక్ష్యాలన్నీ సేకరించావు. వెరీ గుడ్. ఇంతకీ ఎక్కడ దాక్కున్నావు? వాటిని ఎక్కడ దాచిపెట్టావు? తొందరగా బయటికి రా. నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా బంగారానివి కదూ, వెంటనే అవన్నీ తెచ్చి నా చేతికి ఇవ్వు. అఫ్కోర్స్ నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదనుకో. నువ్వు చచ్చిన తర్వాత అయినా వాటిని ఎలాగో నేను కనుక్కుంటాను. అసలే బయట నీ వాడు ఉన్నాడు. ఇద్దరికి ఒకేసారి క్లైమాక్స్ ఇవ్వాలని వచ్చాను. బయటికి రామ్మా. నువ్వు ఎదురుపడ్డావనుకో సుఖంగా చస్తావు. అదే నేను కనుక్కొని చంపానే అనుకో నరకం అనుభవించి చచ్చిపోతావు. ఏది కావాలో డిసైడ్ చేసుకో. తొందరగా, ఎక్కువ టైం లేదు అన్నాడు. అసలే జనవరి 1 కొత్త సంవత్సరం, కొత్త జీవితం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బయటికి రా తొందరగా అని అన్నాడు. రాధికాకి చెమటలు పడుతూ ఉన్నాయి. చేతిలో ఉన్న కవర్ వైపు చూసుకుంది. అన్నీ అతనికి అగేనెస్ట్ గా ఉన్న సాక్ష్యాలే. బయట సియేంద్ర పిఏ గౌతమ్ వైపు చూసి నవ్వాడు. అతనికి అర్థం కాలేదు. గౌతమ్ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. పిఏ కాళ్లకు ఉన్న తాడును తొలగించి చేతులవి మాత్రం అలాగే పెట్టి నోటి దగ్గర ఉన్న ప్లాస్టర్ని తీసేశాడు.
గౌతమ్కి అర్థమే కాలేదు అసలు తన్ని ఎందుకు ఇలా తీసుకొచ్చారు అని, అతను ఎందుకలా నవ్వుతున్నాడు అని. పిఏ వైపు అనుమానంగా చూస్తున్నాడు. అతని అనుమానాన్ని గ్రహించిన పిఏ, అయిపోయింది గౌతమ్, మీ ఇద్దరి లైఫ్కి, మీ ఇద్దరి జీవితానికి ఇదే లాస్ట్ చాప్టర్. ఇంకా మీ లైఫ్ క్లోజ్ అయిపోయినట్లే. మీరిద్దరూ స్వర్గంలో కలుసుకొని హ్యాపీగా రొమాన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా డార్లింగ్. ఇక్కడ భూమి మీద మేము చక్కగా రొమాన్స్ చేస్తూ ఉంటాము అని అంటూ నవ్వాడు. అంటే గౌతమ్ భయపడుతూ అడిగాడు, ఏముంది లోపల నీ ప్రేయస్ని, బయట ఇక్కడ నిన్ను చంపి సముద్రంలో పడేయడమే అని అన్నాడు పిఏ. శేషేంద్ర పిఏ గౌతమ్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు. అతని నవ్వుకి అర్థం వెతికే ప్రయత్నంలో ఉన్నాడు గౌతమ్. ఓహ్ పూర్ గౌతమ్, శేషేంద్ర గారు తన భార్యను చంపడానికి లోపలికి వెళ్లారు అని అన్నాడు. గౌతమ్ ఉలిక్కి పడ్డాడు. లోపల నుంచి గన్ శబ్దం వినపడగానే, నిన్ను ఇలా రోడ్లో కాల్చేసి వదిలేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. శేషేంద్ర గారు అరుచుకుంటూ బయటికి వస్తారు. గిరికళాని అటాక్ చేసిన గన్ శేషేంద్ర గారి గార్డెన్ లో దొరుకుతుంది. శేషేంద్ర గారి భార్యతో నువ్వు అఫైర్స్ పెట్టుకుని మీ ఇద్దరికి మనస్పర్ధాలు రావడంతో ఆమెను చంపి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని మేము సాక్ష్యాలు సృష్టిస్తాం. అంతే, దెబ్బకి గౌతమ్ అనే చాప్టర్ కంప్లీట్ గా క్లోజ్ అయ్యి మీరిద్దరూ స్వర్గంలో, మేమిద్దరం స్వర్గం లాంటి భూమిలో. ఐ పిటి యు గౌతమ్, నిన్ను చూస్తే చాలా జాలేస్తుంది. నీకోసం ఏమైనా చెయ్యాలి అని ఉంది. ఏం చేయమంటావ్? పోనీ ఒక పని చేయినా? ఎలాగో మీ ఇద్దరు కలుసుకోవడం లేదు కదా, చివరి చూపుగా నీ ప్రేయస్ని చూపిస్తాను. అది కూడా నీ పైన జాలితో, నా డార్లింగ్ తెలియకుండా నేను చేస్తున్న సాహసం అనుకో. ఏమంటావ్ అని అతన్ని తీసుకుని వెళ్లి కిటికీ పక్కన నిలబెట్టాడు. అక్కడ చూస్తూ ఉన్న గౌతమ్కి శరీరంలోని రక్తనాళాలన్నీ బద్దలవుతున్నాయేమో అన్నంతగా ఉంది. అతడి రక్తం ఉడికిపోతూ ఉంది. ఆమె మరణానికి కొన్ని క్షణాల దూరంలోనే ఉంది. అన్ని ఆలోచనలు అతని నిలువునా ఊపేస్తుంది. రక్షించాలి, రక్షించాలి, ఆమెను రక్షించాలి. తన ప్రాణం పోయినా సరే. కిటికీలోంచి చూస్తున్న అతనికి వద్దన్నా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆమె అరుపు తన చెవికి చేరుతుంది. అది తన గుండెను మెలిపెడుతూ ఉంది. ఎంతో అపురూపంగా చూస్తాను అనుకున్నాను ఆమెని. ఈ స్థితిలో చూస్తున్నందుకు అతనికి ఎవరో ఊపిరిని బలవంతంగా ఆపినట్లుగా ఉంది. అతను కదిలే కొద్దీ మరింత గట్టిగా అతనిపై ఒత్తిడి పెంచి శేషేంద్ర పిఏ పట్టుకున్నాడు. కరెక్ట్గా 10 నిమిషాల ముందు కట్టన్ దగ్గర వెనకాల నిలబడి ఉన్న రాధీని శేషేంద్ర కరెక్ట్గా ఆమె మెడ దగ్గర పట్టుకొని గట్టిగా బయటకు లాగాడు. ఇక్కడ దాక్కుంటే దొరకను అనుకున్నావా? ఎంత ధైర్యమే నీకు? నాతోనే గేమ్సా? నా రూమ్లో దూరి ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటావా? వాడిని కాపాడదామని? ఏముందే వాడిలో అంతగా? వాడి కోసం 6 ఏళ్ల నుండి పిచ్చెక్కిపోతున్నావు. మగాడు కావాలని చెప్పి ఉంటే నేనే అరేంజ్ చేసేవాణ్ణి కదా అని అన్నాడు. రాధిక వస్తున్న నొప్పిని భరిస్తూ 2 చేతులతో తన జడ దగ్గర పట్టుకొని శేషేంద్రాని అసహ్యంగా చూస్తూ, నీతో నా గౌతమికి పోలిక అంది. వాడు ఆకాశం, నువ్వు పాతాళం. నువ్వెక్కడా తనెక్కడా? మనుషుల రక్తాన్ని తాగే మృగానివి నువ్వు. మనుషులకు సరైన దారి చూపించేవాడు వాడు. అబ్బా ఏం చెప్తున్నావే? ఎంతైనా ప్రియుడు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అంత సుఖమిచ్చాడా వాడు? మరీ అంతగా మర్చిపోలేకపోతున్నావన్నాడు. నువ్వు అనుకున్న సుఖమైతే అవును ఇచ్చాడు. ఆ సుఖం మగాడి మీద పడుకుంటే వచ్చేది కాదు, తన గుండెల మీద మనం ఉన్నప్పుడు వచ్చేది. అది నీకు అర్థం కాదు. పక్కన పడుకోవడానికి, పక్కలో పడుకోవడానికి, పక్కన ఉండటానికి చాలా తేడా ఉంది. సుఖం అన్నావు కదా, అవును ఇచ్చాడు, కానీ అంతకు మించే ఇచ్చాడు. అది నీలాంటి వాడి చెప్తే కూడా అర్థం కాదు. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంది. ఏంటే మొగుడంటే రెస్పెక్ట్ లేకుండా ప్రతిసారి నన్ను ఏకవచనం, వాణ్ణి మాత్రం గౌరవంగా పిలుస్తావు? అంతగా ఏం చూసావే వాళ్ళు అని అన్నాడు. గౌరవం ఉండాల్సింది పెదవుల పైన కాదు, మనసులో అంది. అది నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నీ అదృష్టం ఏంటో తెలుసా? నువ్వు బలవంతంగా నా పైన చేయి వేయలేదు. అందుకే నేను కూడా సహించి వదిలేశాను. అన్నింటికీ దూరంగా ఉన్నాను అంది. ఒకవేళ వేసి ఉంటే ఏం చేసేదాన్ని అని అన్నాడు. అక్కడే నరికేసి ఉండేదాన్ని నిన్ను. నా వాడు ముట్టుకున్న దేహాన్ని నువ్వు టచ్ చేస్తే చూస్తాను అనుకున్నావా? పెద్దలు సంపాదించిన ఆస్తిని వెనకేసుకొచ్చిన నీకు సొంతంగా బ్రతికే వాడికి చాలా తేడా ఉంది అని అంది రాధి. శేషేంద్ర నవ్వుతూ, నాది అదృష్టమే, వాడిలా అలా కాదు అని అన్నాడు. ఎవడలాగా? వాడిది స్వయం కృషి.
అదృష్టానికి స్వయం కృషికి తేడా నీకు తెలుసా? అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్లు ఎక్కడం దిగడం కూడా తెలిసి ఉంటుంది. మొదటవాడు ఎప్పుడు పడిపోతానేమో అనే భయంతోనే ఉంటే రెండోవాడు పడినా పైకెక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. నువ్వు ప్రతి క్షణం నిన్ను ఎవరు లాగుతారు అని భయపడుతూ బ్రతుకుతున్నావు. వాణ్ణి 100 సార్లు కిందకి లాగు, వాడు మళ్ళీ ఎక్కుతాడు అంది. అందుకనేనా భయంతో పారిపోతున్నాడు అన్నాడు. అది నువ్వు సృష్టించావు మానసికంగా. ఒక్కసారి తన ఆలోచన మేల్కొంటే నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను అని అంది. అబ్బా, వాడిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? వాళ్ళలో పైనుండి ఏమైనా దిగివచ్చాడా అని అన్నాడు శేషేంద్ర. దిగి రావాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టుక పుట్టి అందులో కొంచెం మానవత్వం ఉంటే చాలు. నీలాంటి వాడికి అదే లేదు, ఈ జన్మకు కూడా రాదు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. విష్ణువుని మించిన శాంతి స్వభావుడు, కృష్ణుని మించిన బుద్ధిమంతుడు, రాముణ్ణి మించిన నిగ్రహ సంపన్నుడు, నరసింహుని మించిన భక్త రక్షకుడు, వెంకటేశుని మించిన వరప్రదాత, హనుమంతుని మించిన బలశాలి, వినాయకుని మించిన వినయశీలుడు, శివుణ్ణి మించిన విరాగి, సూర్యుని మించిన తేజస్వి అని అంది. అయితే ఆ రాముడు, కృష్ణుడు, శివుడు కలిసిన అతని దగ్గరికే పంపిస్తానిప్పుడు అని అన్నాడు శేషేంద్ర. రాధి నవ్వుతూ, నువ్వేం చేసినా వెంటనే నీ అత్తారింటి వాళ్ళు వస్తారు, జాగ్రత్త, నిన్ను ఆ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడానికి అంది. ఎలా అన్నట్లు కోపంగా చూశాడు శేషేంద్ర. కళ్ళతో పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ చూపించింది. శేషేంద్ర కోపంతో పైకి మెట్లెక్కుతున్నప్పుడు భయంగా ఉన్న రాధేకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటే పక్కనే ఉన్న ల్యాండ్ లైన్ కనబడింది. ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే సీఐకి మొత్తం జరిగిందంతా చెప్పి వెంటనే రమ్మని చెప్పింది. నవ్వి వాళ్ళు వచ్చే లోపల నేను మహాభారతమే రాస్తాను అని ఆమె ఎదురు కనిపెట్టాడు. పాయింట్ బ్లాక్ లో శేషేంద్ర ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే రాధిక ఒక అడుగు వెనక్కి వెళ్తూ ఉంది. నువ్వు ఎంత వెనక్కి వెళ్ళినా లాభం లేదు, నా చేతిలో చావాల్సిందే ఈరోజు. వెళ్తున్న రాధికకి గోడ తట్టుకొని నిలబడిపోయింది. శేషేంద్ర నవ్వుతూ, చూసావా, నేనెప్పుడు అదృష్టవంతుణ్ణి, ఇప్పుడు కూడా చూడు, నీకు వెళ్ళడానికి ప్లేసే లేదు. నాకు నిన్ను చంపడం తప్ప మరో ఆప్షనే లేదు. దగ్గరికి వస్తున్న శేషేంద్ర తమ నుడి మీద గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కే లోపల పక్కన ఉన్న ఫ్లవర్ వాత్ తీసుకొని తన బలాన్ని అంతా ఉపయోగించి అతని తల మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బకి శేషేంద్ర కింద పడిపోయాడు. మరొక నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే అతని చేతిలో ఉన్న ప్రూఫ్ తీసుకొని ఒక్క క్షణం నిలబడకుండా బయటకు పరిగెత్తింది రాధి. గౌతమ్ ఒకసారి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని శేషేంద్ర పియ్యని బలంగా వెనక్కి తోసి చటుక్కున వెనుతిరిగి మెరుపు కన్నా వేగంగా పరిగెత్తసాగాడు. ఈ హఠాత్ పరిణామానికి అతను నివ్వెరపోయినా వెంటనే తేరుకొని పరిగెడుతున్న గౌతమ్ని వెనుక నుంచి గురి చూశాడు. ఇటువంటి విషయంలో ఎంతో అనుభవం ఉన్న వాడిలా ఏ మాత్రం తొణక్కుండా గురి సరిగ్గా చూసి ట్రిగ్గర్ నొక్కాడు. 1, 2, 3 సార్లు గన్ పేలలేదు. అతడికి సేఫ్టీ క్యాచ్ గురించి గుర్తొచ్చింది. దాన్ని రిలీజ్ చేసే లోపలే గౌతమ్ గేట్ లోపలికి ప్రవేశించబోతున్నాడు. ఇద్దరికీ మధ్య 5 ఎంల దూరం ఉంది. పిఏకి తాను చేసిన తప్పు గుర్తుకొచ్చింది. తను చేయబోయిన తప్పు గౌతమ్ ఆలోచన అర్థమైంది. గౌతమ్ వెనకే పరిగెత్తడం ప్రారంభించాడు. పిఏ ఇటువంటి విషయంలో ప్రొఫెషనల్. సరిగ్గా 4 మీటర్ల దూరంలో ఉండగా బలంగా గురి చూసుకొట్టాడు. అది గౌతమ్ తలకు తగిలి ఎంట్రన్స్ ముందు పడింది. గౌతమ్ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అలాగే తల పట్టుకొని కూలబడిపోయాడు. రాధిక పరిగెత్తిన క్షణం శేషేంద్ర తనను తాను నిలదొక్కుని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రేయ్, అది లోపల లేదు, బయటకు పరిగెత్తింది, దాన్ని పట్టుకోరా అన్నాడు. ముగ్గురు మధ్య సూదు పడితే వినపడేంత నిశ్శబ్దం. అప్పుడే వెనక చప్పుడు వినిపించింది. శేషేంద్ర అతని పిఏ ఇద్దరు చప్పును చూశారు. వెనక నుంచి పులి పరిగెత్తుకుంటూ వస్తుంటే ప్రాణాలకు తెగించి పరిగెత్తే జింక పిల్లలా ఆమె వాళ్ళిద్దరిని మధ్య నుంచి దూసుకుపోయింది. గాలి కన్నా వేగంగా, తుఫాను కన్నా తీవ్రంగా. షూట్ హర్ అని శేషేంద్ర పెద్దగా అరిచాడు. శేషేంద్ర పిఏ చేతిలో ఆయుధం లేదు. షూట్ గన్ అతని వైపు విసురుతూ అరిచాడు. ఆ లోపలే గౌతమ్ కష్టం మీద లేచాడు. అతని కళ్ళు విప్పేసరికి ఒకవైపు పిఏ, కొద్ది దూరంలో శేషేంద్ర కనిపించారు. ఇంకొంచెం దూరంలో తన ప్రాణం. పిఏ ఆమె వైపు గన్ గురి పెట్టడం కనిపించింది. గౌతమ్ పిఏను చూసి అతడి వైపుకు దూకపోతుంటే అంతకన్నా వేగంగా పిఏ అతడి వైపు తిరిగాడు.
గన్ పెట్టుకొని. నో, నాట్ హిమ్ అని శేషేంద్ర అరిచాడు. ఆ మాటలు అర్థమవగానే పరిగెత్తి ఆమె వెనుతిరిగింది. శేషేంద్ర పిఏ అతని మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేడు. అతనికి మొదటి నుంచి గౌతమ్ మీద ఉన్నటువంటి కసి, అవకాశం తన చేతిలో ఉంది, వదులుకోకూడదు అనుకున్నాడు. అందుకే శేషేంద్ర మాటలు లెక్క చేయకుండా గౌతమ్ వైపు గురిపెట్టి గౌతమ్ని కాల్చబోతున్నాడు. ఒక రకమైన వికృతమైన మానసిక ఆనందం అతని కళ్ళల్లో, మొహం పైన కనబడుతూ ఉంది. ఏం జరుగుతుందో ఊహించని రాధికాకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బ్రతికుండగానే తన ఊపిరిని తన నుంచి దూరం చేసే చివరి అస్త్రం ప్రయోగించబోతున్నాడు. ఆమె దృష్టి తన కాళ్ళ పక్కన పడి ఉన్న గన్ మీద పడింది. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని చేతిలోకి తీసుకొని, అప్పటికి ఆమె ఒక రకమైనటువంటి కోపం, నిస్సహాయ స్థితిలో ఉంది. ఒక ఉన్మాదావస్థలో ఉన్న దానిలా వరుసగా బుల్లెట్లు పేల్చింది. వరుసగా 6 రౌండ్లు కంప్లీట్ గా అన్ని బుల్లెట్స్ శేషేంద్ర పిఏ శరీరంలో దిగబడ్డాయి. అతడి శరీరం తూట్లు పడి రక్తం ఫౌంటైన్ లా చిమ్మింది. గిలగిలా కొట్టుకుంటున్న శరీరం క్షణం తర్వాత అచేతనంగా అయింది. శేషేంద్ర, గౌతమ్ ప్రేక్షకులయ్యారు. ఆమె అలాగే నిలబడిపోయింది. గన్ నుంచి పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏదో వెహికల్ వెళ్తురు ఆమె మీద పడింది. సిఐ అందులో నుంచి దిగాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.